రైట్. నవీన్ యాదవ్కు మద్దతుగా ముందు నుంచి కూడా ఆల్రెడీ తన నామినేషన్ ప్రక్రియలో కూడా ఆల్రెడీ గబ్బర్ సింగ్ బ్యాచ్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనతో పాటు ఇప్పుడు అన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఆల్రెడీ తన గెలుపు అయిపోయింది. ఈరోజు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గడ్డ మీద అటు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి ఎలా ఉండబోతుంది అన్న అంశం పైన కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. నమస్తే. సో ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ అటు నవీన్ యాదవ్ ఫైనల్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే అయిపోయింది అనుకోవచ్చు. ఈ గడ్డ మీద కంప్లీట్గా జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా బాతిండు. సో రానున్న రోజుల్లో డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? నవీన్ యాదవ్ గ్రాప్ ఎలా చేంజ్ అవ్వబోతుంది? జూబ్లీహిల్స్ గోల్డెన్ జూబ్లీహిల్స్ కాబోతుంది ఇప్పుడు అభివృద్ధితో. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ అన్న చెప్పిండు అభివృద్ధి అంటే ఏదో నేను చూపిస్తున్నాడు. అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేయడు. మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ గోల్డెన్ జూబ్లీహిల్స్గా మారబోతుంది. గతం నుంచి కూడా చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే ఒక రౌడీ అటు బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా రౌడీజం చాలా వేసిందని చెప్పి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి కూడా చాలామంది వ్యతిరేకించారు. కానీ అదంతా కూడా చేసి కూడా ముందు వరకు వచ్చిండు. సో ఎలా చూడొచ్చు అంటే అది ఎందుకు ఆ మాటలు వచ్చాయనుకోవచ్చు? నా గత జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ అన్నను ఓటుతో నిరూపించేశారు ఎవరు రౌడీయో ఎవరేందో. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు, అలాగే పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత మంచి మెజారిటీతో అన్నను గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్ ముందు చాలామంది చాలా అంటారు, ఎందుకంటే అపోజిషన్ వాళ్ళ పని అదే ఉంటుంది, ప్రతిపక్షము వాళ్ళ పని ఒకటే మాట ఉంటుంది కదా ఎప్పుడైనా, ఏదైనా ఒక పొడవాలి, ఏదైనా ఒక మాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వేరే అనడానికి ఏం లేవు, ఇది ఒక్కటి మాట తప్ప, రౌడీ మాట అన్న తప్ప. అందుకే అవన్నీ వదిలేయాలి, మర్చిపోవాలి. ఏంటంటే ఇప్పుడు విన్నింగ్ మూమెంట్లు ఉన్నాం మనం, అదే ఎంజాయ్మెంట్ చేయాలి. దాని గురించి అడగండి మీరు. నామినేషన్ ప్రక్రియలో కూడా ఆల్రెడీ కత్తులు తలవారుతో పెద్ద బ్యాటర్తో వచ్చారని చెప్పి కూడా ఆల్రెడీ చాలా వరకు వ్యతిరేకించారు. అవన్నీ వేస్ట్ మాటలు అన్న, అవన్నీ వేస్ట్ మాటలు. ఆ రోజే చెప్పినాం మేము, అన్న గెలిచిపోయాడు, ఇది విజయోత్సవ ర్యాలీ లెక్క ఉంది, నామినేషన్ ర్యాలీ లెక్క లేదని ఆ రోజే చెప్పారు. అది ఇప్పుడు నిజమైంది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అవన్నీ మనకు అవసరమే లేదు. ఇక ఇప్పుడు నవీన్ అన్న ముంగట ఏముందో అది చూస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన చేసే పనులు ఏమున్నాయో అవి చూడండి. ఇవన్నీ అడగకుండా ఇక వాళ్ళు ఏమన్నారో అన్నీ మేము మర్చిపోయినాం. గత అంతే. వైపు చూసినా కూడా కంప్లీట్ ఒక ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్ వైపు అయితే కనిపిస్తుంది. అన్న మరి కాసేపట్లో ఈ ప్రాంగణానికి కూడా వస్తారని అయితే సమాచారం ఉంది. మీరు ఎలా సెలబ్రేట్ చేయనున్నారు ఈ డే కూడా కంప్లీట్? మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్న రాకముందు ఎట్లుంది సంవత్సరాల కళ అనుకోవచ్చా అన్నది. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, అంతే. జూబ్లీహిల్స్ చరిత్ర మారబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వరకు అయితే వ్యతిరేకత ఉంది, అదంతా కూడా తొక్కేసుకుంటూ అన్న రాగలడు అనుకుంటున్నారా జూబ్లీహిల్స్లో? అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఆ మెజారిటీ వచ్చే విధంగా ఇప్పుడు ఈ పనులు చేయగలుగుతాడు అనుకో. మనం ఏం చెప్పలేమన్నా, ప్రజల చేతులు ఉంటుంది. ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో ప్రజలకు తెలుసు. కాబట్టే ఇప్పుడు ఈ గెలుపు అనేది సాధ్యమైంది. ప్రజలకు తెలుసు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. మనం పని చేస్తే ప్రజలకు చెప్పే అవసరం లేదు, వాళ్ళే మనల్ని గెలిపిస్తారు. ఆ పని చేస్తాడు కాబట్టే నవీన్ అన్న ప్రజలకు ఎవరి ఇంటికి వచ్చినా ఏ ఆపద వచ్చినా 24/7 అన్న అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ విజయం. మా సీఎం రేవంత్ అన్నకు ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు డే ఆఫ్టర్ టుమారో నవీన్ అన్న బర్త్డే ఉంది కాబట్టి అన్నకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు అన్న రేవంత్ అన్న చాలా థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ యూ అన్న. అలాగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ నవీన్ అన్న, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్. సో చూసారు కదా అందరూ, అటు కార్యకర్తలు అందరూ కూడా సెలబ్రేషన్ అయితే గ్రాండ్గా చేసుకున్నారు. అటు ఆల్రెడీ నవీన్ యాదవ్ బర్త్డే కూడా మరో 2 రోజుల్లో ఉంది కాబట్టి తనకు ఒక గిఫ్ట్ వచ్చిందని చెప్పి కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది. కెమెరామెన్ మురళితో భరత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.